చాలా చాలా సంతోషంగా ఉంది. లక్ష్మణ్ ఎన్నో అవమానించారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, చాలా తక్కువగా చూశారు. కానీ ఈరోజు వాళ్ళు వెయిట్ చేశారు, సక్సెస్ కొట్టారు 100% స్ట్రైక్ రేట్తో. గాజు గ్లాస్ గుర్తు గురించి ఇంక మీరు మాట్లాడే అర్హతను కూడా కోల్పోయారు. దాన్ని కామెంట్ చేసే సీన్ వైసీపీకి లేదు అని. వర్ణగారు ఏపీ ప్రధాన పెద్దలకు వర్ణగారు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నదే తన పార్టీని కాపాడుకోవాలి, పార్టీ రికగ్నైజ్డ్ కాదు, అది రిజిస్టర్ పార్టీ రికగ్నైజ్డ్ అవ్వాలి, మనకి ఆ సింబల్ అనేది పర్మనెంట్ సింబల్ ఉండాలి, మనకు వచ్చింది పర్మనెంట్ సింబల్ కాదు తాత్కాలిక సింబల్ అని పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. సో ఆ యొక్క సింబల్ని పార్టీని కాపాడుకోవాలనే ఆయన ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి మనకు పోటీ చేయడం జరిగింది. తద్వారా వాళ్ళకి టీడీపీ నుంచి బీజేపీ నుంచి వచ్చినట్టు సహకారంతో 100% స్ట్రైక్ రేట్తో ఆయన పార్టీ నిలబెట్టుకున్నాడు. అలాగే ఈ రోజున సింబల్ కూడా నిలబెట్టుకున్నాడు. దాని గురించి అది అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయంటే ఇప్పుడు స్వయంగా వాళ్ళకు అప్పుడు 2019లో వాళ్ళు పోటీ చేసేటప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయి 1 సీటే గెలిచారు. చూస్తే పార్టీ అప్పుడు కూడా రికగ్నైజ్డ్ పార్టీ కాదు. మరి 2014లో అయితే పోటీ చేయలేదు. కాదండి, కాదు ఇన్ని కష్టాలు 10 సంవత్సరాల నుంచి ఇన్ని కష్టాలు పడ్డారు. ఈ రోజు సక్సెస్ వచ్చినట్టే కదా, రికగ్నైజ్డ్ వచ్చింది, పార్టీ గుర్తొచ్చింది. సార్ వెయిట్ చేస్తే అవమానాలని ఏ రకంగా ఛేదించవచ్చో జనసేన నిరూపించుకుందని కదా. వర్మ గారు, ఎవరైనా కష్టానికి ప్రతిఫలం చూడాలి అంటే కొంతమందికి అనగానే వచ్చేస్తుంది, కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి జీవితకాలం పడుతుంది. అలాగే కొన్ని కష్టానికి ఫలితం ఆయన పెట్టిన పార్టీకి ఫలితం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారు వేసిన ఎత్తుగా మన సింగిల్ గా అయితే మన పార్టీని కాపాడుకోలేం, సింగిల్ గా అయితే మనకు వచ్చిన ఓటింగ్ శాతం తక్కువ. సో అందుకనే టీడీపీ బీజేపీ ఓటు ఎమర్జ్ అయ్యాయి కాబట్టి ఆ ఎమర్జ్ అయిన ఓటింగ్ వీళ్ళకి ఉపయోగపడింది కాబట్టి వాళ్ళు రికగ్నైజ్డ్ పార్టీగా ఏర్పడింది. సో దానిలో గొప్పదనం ఏముందన్న. సో సక్సెస్ ఎలాగైనా విజయం వాళ్ళకి సక్సెస్ కాబట్టి దాన్ని మనం సక్సెస్ఫుల్ గా అనుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా అయితే కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క వాళ్ళకున్నటువంటి గొప్పతనం ఏదైనా సరే ఓటింగ్ మాత్రం దీని వల్ల మా పెరిగిద్ది అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఈ రోజు మీరు పార్టీని కాపాడుకున్నారు, సింబల్ కాపాడుకున్నారు, కానీ మీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఎంత ఓటింగ్ ఉంది, మీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతమంది మీ పార్టీని లిఫ్ట్ చేయడానికి నా నాయకులు ఉన్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారు గ్రహించుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరో తెలియదు, స్థానిక ప్రెసిడెంట్ ఎవరో తెలియదు, ఒక మండల ప్రెసిడెంట్ ఎవరో తెలియదు, ఒక సమన్వయకర్త ఎవరో తెలియదు, ఎవరిని వేయలేదు, నియమించుకోలేదు. ఏమైనంటే పొత్తుగా ఉన్నాం కాబట్టి మీరేం మాట్లాడద్దు. నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక సైనికుడిగా నేనున్నాను, నాకు సైనికులుగా మీరున్నారు, మీరందరూ పిల్ల సైనికులు కాబట్టి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సైనికులుగా ఉండాలి, కానీ దళపతిగా ఆయనే పరిపాలించడానికి అని ఒక రకంగా ఈయన మోటివేషన్ తీసుకెళ్తున్నారు. కానీ ఇదిగో కాపులను ఉద్ధరించడానికి ఎత్తిన పార్టీ, లేదా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారులు సాధించడానికి ఎత్తిన పార్టీ, ఇగో నేను ఒంటరిగా పోటీ చేసి ఒక 150 సీట్లు గెలుచుకుంటాం అని పవన్ కళ్యాణ్ అక్కడ స్టేట్మెంట్ అవ్వట్లేదా? ఏమన్నారు? ఇంకో 10 దశాబ్ద కాలం, ఆ తర్వాత 2 దశాబ్దాల కాలం ఎవరు పోటీ గెలిచారు? పార్టీ పెట్టారు సార్. 20 సంవత్సరాలు ఈ ఎవరైతే మా సిస్టర్ మాట్లాడుతూ ఉంటారో ఇప్పుడు ఆవిడ ఎవరు పోటీ చేయడానికి, ఎవరి కింద ఊడిగం చేయడానికి? మన పార్టీ జెండా మనం మొయ్యాల. మనం 3 పార్టీ జెండాలు మోయడానికి మనం రాలేదా రాజకీయాలకి? మా జెండా